హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈ సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు 3 రకాల టేస్టీ హెల్తీ డ్రింక్స్ని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలానే హెల్తీ కూడా. ఈ సమ్మర్లో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మస్క్ మిలాన్ సీడ్స్తో అయితే జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మస్క్ మిలాన్ని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ సీడ్స్తో అయితే జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ సీడ్స్తో పాటు జ్యూస్ కూడా ఉంటుంది కదా, ఆ జ్యూసు ఈ సీడ్స్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా ఇదంతా తీసుకునే తర్వాత ఇప్పుడు ఈ జ్యూసు ఈ సీడ్స్ని అంతా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 ఐస్ క్యూబ్స్ అలానే 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొనేసి ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఇదంతా బాగా స్ట్రైన్ చేసుకునే తర్వాత ఇప్పుడు 10 నిమిషాల పాటు పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 to 3 టేబుల్ స్పూన్ మస్క్ మిలాన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకున్నామంటే టేస్టీగా మస్క్ మిలాన్ సీడ్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి క్యారెట్తో అయితే చేసుకోబోతున్నాం. ఈ క్యారెట్తో చేసుకునే జ్యూసు 1 మంత్ పాటు తాగామంటే హెయిర్కి కానీ ఫేస్ గ్లోయింగ్ కానీ చాలా మంచిది, అలానే హెల్దీ కూడా. మీడియం సైజు 2 క్యారెట్లు తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొనేసి ఇలా వాష్ చేసుకొని సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ అంతా 1 కప్ అయితే అయిందనమాట. ఈ కప్పు క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి అరగంట పాటు పెట్టుకున్న 10 బాదం పప్పుల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. అలానే ముంతమాడి పప్పుల్ని కూడా ఒక 5-6 పెట్టుకుని వాటర్తో పాటు వేసుకొని ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, అలానే స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా వాటర్ని కూడా యాడ్ చేసుకొనేసి ఇలా అంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొనేసి ఇలా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలానే కూడా తాగొచ్చు అనమాట. అలానే తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుందన్నమాట. అలా వద్దు అనుకుంటే ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా హెల్తీగా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి సోంపు జ్యూస్ అనమాట. 1 టేబుల్ స్పూన్ సోంపుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగరు, 1 ఇలాచి యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొనేసి ఒక బౌల్లోకి ఈ పౌడర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఒక గ్లాస్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ అలానే ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకున్నామంటే టేస్టీగా సోంపు జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. ఈ సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలానే ఈ జ్యూసెస్ అంతా మీకు నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఇంట్లో కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ డ్రింకులు ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.